ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కోసమో ఇంకో దానికోసం ఇప్పుడు ఆయన అవసరం ఉంది కాబట్టి ఒక డెవలప్మెంట్ లాగా కనబడుతున్నది ఇప్పుడు కేసీఆర్కి. లేదు కేసీఆర్ పాఠం మార్చిండు ఇప్పుడు. ఓకే, శాశ్వతంగా ప్రవీణ్ పక్కన పెట్టుకోబోతుండు. ఓ శాశ్వతంగా తరతరాల స్నేహితుడిగా మారబోతున్నాడు ఆయన. ఒక ప్రవీణ్, ఒక ఆర్ఎస్ ప్రవీణ్ని రాష్ట్రమంతా ఏం కోరుకుందో తెలుసా? గ్రామ స్థాయి నుంచి రాష్ట్రం వరకు 12,000 గ్రామాల్లో సార్ ప్రతి కార్యకర్త విశారదన్ ఆర్ఎస్ ప్రవీణ్ ఒకటి కావాలి అని కోరుకున్నారు. ప్రతి కార్యకర్త. నేనే ఆశ్చర్యపోయినా మీరిద్దరు కలవాలి అని. నా నుంచి 100 ప్రపోజల్స్ పోయినాయి. ఒక రైల్వే జనరల్ మేనేజర్ ఉన్నాడు భరత్ భూషణ్ అని. భరత్ భూషణే కాకుండా ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎంతో మంది మిత్రుల ద్వారా నేను నా ద్వారా కబురు పెట్టిన డోంట్ కేర్. మీరు కలుద్దామని అనుకున్నారా? కలవడానికి అనేక ప్రయత్నాలు. ఇప్పుడు ఇద్దరూ కలవాలని రాష్ట్రం అంతా అనుకుంటే మీ వద్దట ఆయనకి విశారదన్ వద్దట, ప్రవీణ్కి విశారదన్ వద్దు, కేసీఆర్ కావాలా. ఈ రాష్ట్రంలో తెలుసో తెలవకో, జ్ఞానం ఉండో తక్కువ ఉండో ఎక్కువ ఉండో కొన్ని వేల మంది 30 ఏళ్ల నుంచి అంబేద్కర్ పేరు మీద, జ్యోతిరావు ఫూలే పేరు మీద బీసీ సంఘాలని, ఎస్సీ ఎస్టీ సంఘాలని ఎంతో ఈ మహనీయులను ప్రేమిస్తూ మనకు రాజ్యం రావాలా, మన బీసీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యం రావాలని పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాగా రాష్ట్రం అంతా. మీ వద్దా ఆర్ఎస్ ప్రవీణ్కి మీ వద్దా అంటున్నా. మాలాంటి సంఘాలు, మాలాంటి యువకులు ఆనాడు 20 ఏళ్ళు ఉన్న పోరగాడు ఇవాళ 50 వచ్చిండు, 50 దాకా. ఆనాడు 30 ఉన్నోళ్ళు ఇవాళ అంటే 94 నుంచి ఇప్పటిదాకా రాష్ట్రంలో దాదాపు ఒక 50-60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరూ బీసీ ఎస్సీ ఎస్టీ మిత్రులు గ్రామానికి ఒక 10 మంది ఉన్నారు సార్, 1,00,000 మంది ఉన్నారు ఇప్పుడు సంఘాలు. వీళ్ళు ఎవ్వరు వద్దట ఆర్ఎస్పీకి. మా అందరినీ కలుసుకొని నువ్వు ఒక బడే బాయ్ లాగా, నువ్వు ఒక పెద్దవన్నలాగా, నువ్వు విశారదన్ నువ్వు పలానా వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అని సంఘాలందరి దగ్గరికి పోయి మమ్మల్ని అందరినీ కలిసి బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలందరినీ పిలిపించి తెలుసో తెలవకో ఒక దశలో ఇట్లా చేసినాం, మనం రాజ్యానికి వద్దామని బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలందరితో మాట్లాడతావా నువ్వు? బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలందరితో డిస్కషన్ చేస్తావా? బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఇక మనం పెద్ద పోరాటం చేద్దాం, మనకు వెలమ రాజ్యం వద్దు, రెడ్డి రాజ్యం వద్దు, మన రాజ్యమే నిర్మించుకుందామని తెలంగాణలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలన్నింటినీ నాతో సహా కలుపుకొని కూర్చొని నువ్వు పెద్దన్నలాగుండి మమ్మల్ని అందరినీ కలుపుపోయి ఒక విప్లవాన్ని సృష్టించి తెలంగాణలో రెడ్డి వెలమ రాజ్యాన్ని బొందబెట్టి బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యాన్ని రావడానికి నువ్వు ప్రయత్నించొద్దు. నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి పోయి కేసీఆర్ దొర దగ్గర పోయి కూర్చొని కలుస్తావా? ఎవడు అడిగేవాళ్ళు లేడానా? ఏం పద్ధతి అది? ఆర్ఎస్పీ చేస్తున్నది ఏం పని అది? ఇంత దారుణమా, ఇంత ఘోరమా? ఇది ఎవడన్నా హర్షించే తగ్గట్టుందా? ఎవరన్నా హర్షిస్తారా ఇది? ఒకవేళ మీరు అడిగిన ప్రపోజల్కి మళ్ళీ మీరు ఇక్కడ పవర్ సెంటర్స్ అయిపోతారు కదా, 2 ఏం పవర్ సెంటర్స్? ఏం పవర్ సెంటర్స్ అండి? అధికారం మీరు ఆయనని ఫస్ట్ నేను అంటున్నా రఘు గారు, తెలంగాణలో ఉన్నటువంటి అందరి సంఘాలతో బీసీ ఎస్టీ సంఘాలు చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు వాళ్ళ స్థాయి ఎంతనో 10,000 సంఘాలు ఉన్నాయి, 10,000 గ్రామాల్లో 10,000 సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరూ మిత్రులే, వాళ్ళందరితో నేను మాట్లాడతా. నీవే పెద్ద పాత్ర తీసుకో, నువ్వే ప్రధాన పాత్ర తీసుకో. మనతో రవి గారు మీరు న్యాయంగా ఆలోచించండి. ఆయన మాట్లాడాల్సింది తమ్ముళ్ళైన మమ్మల్ని పిలిపించుకొని మాట్లాడాలి కదా. నాలాంటి నేను ఒక్కనట్లే సరే, ఏదో జనమంతా అడిగి ఉండొచ్చు ఆ రోజు విశారదన్ ప్రవీణ్ కలవాలని. కానీ నేనంటాను సార్, ఇన్ని సంఘాలు పాప హైదరాబాద్ పోని 7 కన్నా పో, సుందరయ్య విజ్ఞాన సోమాజీ కూడా ప్రతి ఎక్కడికి పో, నిరాశతో నిస్పృహతో బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలు ఎవరన్నా ఒక నాయకుడు వస్తే బాగు, నడిపిస్తే బాగా అనుకొని నిస్పృహలతో చచ్చిపోతారు సార్ వాళ్ళు మధ్యలోనే. అలాంటి వాళ్ళని కలుపుకొని నువ్వు మంచి చర్చ పెట్టి ఇట్లా చేద్దాం, మనకు కాంగ్రెస్ లేదు, బీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు, మనమే చేద్దాం అంటావా? శక్తి మన దగ్గర ఉందా? మన శక్తిని దోపిడీ చేసే కేసీఆర్ దగ్గర ఉందా? ఎంత తప్పు చేసినావు నువ్వు. కాదు, ఇప్పుడు ఒక్క ఎంపీ సీటు కోసం, ఒక ఎమ్మెల్యే సీటు కోసం, ఒక్క సీటు కోసమే కాదండి. ఇప్పుడు అట్లా అనుకుంటే అదే కాంగ్రెస్తో వెళ్ళొచ్చు కదా, వాళ్ళు పవర్లో ఉన్నారు. ఇప్పుడు అనుకుంటే వాళ్ళు ఒక ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారు, లేకపోతే అదే నాగర్ కర్నూలు సీట్ కాదంటే. తెలుసా సార్, కేసీఆర్ ఎంత తెలివిగలడు, ప్రవీణ్ అంత తెలివిగలడు. ఏంటో తెలుసా, ఇది 4 రోజులలో కూలిపోయే ప్రభుత్వం అని పక్కా తెలుసు ప్రవీణ్కి. ఇది 4 రోజులలో కూలిపోయేది
రేపు ఆడ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ కాగానే దీని పని అయిపోతుంది, దీని ఊపిరంతా అక్కడ ఉన్నది, వచ్చే పెద్ద ఫోర్స్ ఇక్కడ ప్రవీణ్ వస్తున్నాడు, అదే కేసీఆర్ వస్తున్నాడు, ఇది ఊడిపోయే ముక్క అన్న సంగతి ఆయనకి తెలుసు. ఎక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుందో ఎక్కడ ఉంటుందో ఒక లాంగ్ ప్లాన్ ఉన్నది దీని వెనుక. రేపు జరగబోయేది ఏంటి, ఒక 6 నెలలు ఉంటుందో ఈ ప్రభుత్వం, 2 ఏళ్ళు ఉంటుందో, ఈ ప్రభుత్వం మీద ప్రతిరోజు నిరంతరం పెద్ద ఎత్తున ఒక ఎస్సీలని దళితుల్ని పోగు చేసి రోజు రేవంత్ ప్రభుత్వం మీద అటాక్ చేసే ఒక పెద్ద పోరాటానికి ఈ కేసీఆర్ ప్రవీణ్ ముందు పెట్టి చేసే ఒక పెద్ద యుద్ధం చేయబోతున్నాడు. ఇప్పుడు చేయబోతున్నాడు. ఇదే యుద్ధం జరగబోయేది ఇదే. ఆ తుపాకి దేవాలా, ప్రవీణ్ భుజం మీద పెట్టాలా, రేవంత్ రెడ్డిని కాల్చాలా, కాల్చుకోవాలి. నేనేమంటానంటే కాల్చుకున్నా కాల్చుకోకపోయినా వాళ్ళిద్దరి చేతులనేగా రాజ్యం మారేది. నేనేమంటానంటే ప్రవీణ్ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలు అందరం ఒక్కరోజు మాట్లాడవైతే నువ్వు నిరంతరం అందరితో గుణపాఠం నేర్చుకున్నా కలవలేదా? నా పాయింట్ ఇప్పుడు అది లోకల్ ప్రాంతీయ పార్టీ అయితే కాదు కదా. ఎవరిది? బిఎస్పి. అవును, జాతీయ పార్టీ అధ్యక్షురాలు మాయావతి పవర్ఫుల్ లీడరే. ఆమె నిర్ణయం వినకపోతే, ఆమె చెప్పింది చేయకపోతే ఆ పదవిలో ఎవరు ఉండరు. రేపు ఇప్పుడు మాయావతి ఆదేశిస్తే ఆర్ఎస్పీ ఫాలో అవ్వాల్సిందే కదా. అదే జరిగిందేమో. కేసీఆర్కి మాయావతికి మధ్య లింకులు ఉన్నాయి కదా, తెలంగాణ మూమెంట్ ఎక్కడి నుంచి. సో అట్లా కేసీఆర్ నడిపించుంటాడు మాయావతి చేత. చెప్పు అంటే చెప్పేస్తుంది ఆమె. అంటే అది కూడా అయి ఉండొచ్చు కదా. అది ఎంత ఛాన్స్ ఉందో ప్రవీణ్ సారు ఆమెను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ ఇన్ఫ్లుయెన్స్ లో నుంచి కూడా తీసుకొని రావచ్చు. ఇది కూడా ఉన్నది, అది ఉంది అవకాశం, ఇదే ఎక్కువ ఉన్నది. ఇక్కడ ఏం లేదు సార్ ప్రవీణ్ పట్ల మాకేదో నేనేం, నా మాటల్లో మీకు ఏం అర్థమైంది సార్, నువ్వే పెద్దన్న గుడిని నడిపి అయ్యా అని అంటారా నేను. ప్రవీణ్ భాయ్ నువ్వు తెలివిగల్లోడివి, నువ్వు ఐపీఎస్ ఆఫీసర్వి, భారతదేశంలో ఐపీఎస్ని ఇంత పెద్ద మార్కెట్లో ఐపీఎస్ని ఇంత పెద్ద మార్కెటింగ్ చేసిన వ్యక్తి లేడు, ఇంత పెద్ద వ్యక్తివి నువ్వు తెలంగాణలో ఉన్న 10,000 గ్రామాల్లో మాలాంటి యువకులందరినీ పోగేసి 10 సార్లు మీటింగ్ పెట్టి అందరినీ మమ్మల్ని కలుపుకొని పోతావా, నువ్వు పోయి కేసీఆర్ని కలుస్తావా? 60 రోజులు కాకముందు నీకు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలన్నా? ఆయన చేతులు అందరు చచ్చిపోయారు అన్నావు, ఆయన చేతిలో విద్యారంగం సర్వనాశనం అయింది అన్నావు, ఆయన చేతిలో కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు ఆగమైనాయి అన్నావు, ఆయన ఒక నిజాం ప్రభు అన్నావు, ఆయన విషం జిమ్ముతున్నాడు రాష్ట్రంలో అన్నావు, ఆయనతో తరతరాల తెలంగాణ విధ్వంసం అయిపోయిందని చెప్పినావు. ఇన్ని చెప్పిన 60 రోజుల్లో మళ్ళీ ఇప్పుడు నువ్వు ఆయన ముఖ్యమంత్రి కావాలంటున్నావుగా. నేను సింగిల్ స్టేట్మెంట్ సార్, 60 రోజులు 70 రోజుల క్రితం ఆయన ద్వారా తెలంగాణలో 3.5 కోట్ల మంది విధ్వంసం అయిపోయినప్పుడు జస్ట్ 60 రోజుల్లో మళ్ళీ నువ్వు ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నావు. ఇప్పుడు ఇక్కడ పాలిటిక్స్ అంతా కూడా పొల్యూట్ అయిపోయినాయి. టోటల్ పొల్యూటెడ్ పాలిటిక్సే కనిపిస్తున్నాయి, కమర్షియల్ పాలిటిక్సే కనిపిస్తున్నాయి, పైసల చుట్టే రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రవీణ్ ఇప్పుడు బలపడ్డట బలహీనపడ్డట? ఇక్కడ ఐడియాలజీ బేస్ ఇప్పుడు ఈ రోజుల్లో ఎంతవరకు పనికొస్తుంది అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు కమర్షియల్గా లేదు, ఒక ఫక్త్ పొలిటికల్ పార్టీగా ప్రవీణ్ వేసిన స్టెప్ దాన్ని రాజకీయంగా బలపరిచిందా బలహీనపరిచిందా? ఒకటి రావు గారు, ప్రతిసారి మన వర్గాల కాడికి వచ్చేసరికి ఐడియాలజీ బలహీన పడిపోయింది అంటారు. బీజేపీ ఐడియాలజీతో బలపడుతుందా ఐడియాలజీ లేకుండా? ఐడియాలజీ డౌట్, పక్కా బీజేపీ ఐడియాలజీతో బలపడుతుంది. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాదంతో బలపడిందా లేదా? అంతే బలపడింది. మరి వీళ్ళేమో వాదంతో బలపడతారు, మనగాడికి వచ్చేసరికినేమో మనకు వాదం లేదంటారు. నేనేమంటానంటే వాదంతో మనం కూడా బలపడాలి, బలపడొచ్చు 100%. కానీ వాదాన్ని విస్మరించాడు ప్రవీణ్ సార్. కాన్షీరామ్ వాదం లేదు, అంబేద్కర్ లేడు, జ్యోతిరావు పూలే లేడు, ఎవరూ లేకుండా వెళ్ళిపోయినాడు. ఎవరూ లేకుండా వెళ్ళిపోయి ఐడియాలజీ లేకుండా వెళ్ళిపోయి ఏ ఉద్యమాల్ని, మన అణగారిన వర్గాల సంఘాలని ఉద్యమాలని ఎవరిని కలవకుండా ఒంటెద్దు పోగడలతో పోయి ప్రవీణ్ సారు ఎన్నికల్లో పోటీ చేస్తే ఏం జరిగిందో, మాకు 1,00,000 ఓట్లు 90,000 వచ్చినాయి అని అన్నారు మీరే. కానీ ప్రవీణ్ సారు రాష్ట్ర అధ్యక్షుడిగా లేకముందు 5 సంవత్సరాల క్రితం బాలయ్య అని రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు, తెల్లాపూర్ బిహెచ్ఎల్ దగ్గర తెల్లాపూర్. ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. పాపం ఆయన ముఖం ఎక్కడ పేపర్లో రాలే, ఆయన పేరు ఎక్కడ పేపర్లో రాలే. బాలయ్య అనేట ఆయన ప్రపంచానికే తెలవడు, తల ఉంచుకున్నాడు. తల ఉంచుకొని 5 ఏళ్ళు కష్టపడి పనిచేస్తే ఆయన తీసుకొచ్చిన ఓట్ల కన్నా 1,50,000 ఓట్లు ప్రవీణ్ సార్ రాష్ట్ర అధ్యక్షుడు అయినాక తగ్గినాయి మొన్న. అంటే ప్రవీణ్ సార్ రాష్ట్ర అధ్యక్షుడు అయినాక ఆయన సాధించిన ఘనత ఏంటి అంటే, గతంలో వచ్చిన బీఎస్పీ ఓట్ల కన్నా ప్రవీణ్ సార్ అధ్యక్షుడు అయినాక 1,50,000 ఓట్లు తగ్గినాయి. ఇప్పుడు ప్రవీణ్ సార్ వల్ల వచ్చిన ఓట్లు ఎన్ని సార్? ఎన్ని? 0.
జీరో. ప్రవీణ్ సార్ వల్ల ఆయన వల్ల వచ్చిన ఓట్లు జీరో, ఒక్క ఓటు రాలే. సో నా పాయింట్ అదే అంటున్నాను ఇప్పుడు. అందుకే నేను అంటున్నాను సార్, నేనేమంటున్నానంటే ప్రవీణ్ సార్ని ఏమంటున్నానంటే నువ్వే ముందు నడిపి అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నావు. ఆయన బలపడ్డా బలహీనపడ్డా? 100% నైతికంగా కొలాప్స్ అయిపోయాడు, నైతికంగా బలహీనపడ్డాడు, బహుజన వాదాన్ని విస్మరించిండు, ఐడియాలజికల్ తాత్వికంగా దూరం అయిపోయాడు, కాన్షీరామ్ మిషన్ని కాలబెట్టేసిండు, అంబేద్కర్ తత్వాన్ని అంబేద్కర్ కార్యాచరణని పక్కన పెట్టేసిండు, ఒక ఎంపీనో ఎమ్మెల్యే కోసం సర్వశక్తులు దారపోసి తీసుకుపోయి ఉద్యమాన్ని తీసుకుపోయి కేసీఆర్ కాళ్ళ ఇదే కాన్షీరామ్ చెప్తారు కదా మీరు, అదే కాన్షీరామ్కే చెల్తుంది సార్, అదే అంటున్నాను, అది కాన్షీరామ్కే చెల్తుంది. గాడిదతోనైనా ఇది అంటారు కదా, అదే సార్, ఏ దాన్ని పట్టుకునైనా మనం అందుకే నేను అంటున్నా సార్, అది కాన్షీరామ్. ఇప్పుడు కాన్షీరామ్కి చెల్తుందని, కాన్షీరామ్కి చెల్లింది ప్రతి ఒక్కళ్ళకి చెల్తుందా? ఆయన అదే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారేమో, పార్టీని ఇంకా బలపరచాలన్న దాంట్లో. ఏది గతంలో ఎట్లాగైతే కాన్షీరామ్ ఉన్నప్పుడు బీజేపీతో కూడా అలయన్స్ తోకి వెళ్ళిర్రో అది ఆనాడు తప్పవనప్పుడు ఇప్పుడు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఎట్లా తప్పు అవుతుంది? 100% తప్పే అవుతుంది, అది 100% అది తప్పే అవుతుంది, 100%. ఎందుకు అని అంటే నువ్వు చేసినటువంటి కేసీఆర్ మీద ప్రభుత్వం మీద చేసి ఈరోజు అదే వ్యక్తి దగ్గరికి పోయి ఈ విధంగా చేయడం అనేది 100% నువ్వు చేయడం 100% తప్పది. అది కాన్షీరామ్కి అక్కడ ఉన్నటువంటి ఆ సమయంలో కాన్షీరామ్ ఎత్తుగడలు, ఆయన పార్టీకి ఉద్యమానికి ఒక జాతీయ స్థాయిలో ఆయన ఆటలో అది కరెక్ట్. కానీ ఆ ఆట ప్రతి ఒక్కళ్ళకి ఆ మాట తీసుకొని ఇక్కడ ఉన్న చిన్న నాయకుడి దగ్గర నుంచి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు రోజు 4 పార్టీలు తిరిగి ఏంటంటే కాన్షీరామ్ అనొచ్చా? అట్లా కరెక్ట్ కాదు కదా. అందుకని నేనేమంటున్నానండి సార్, నాకు ప్రవీణ్ సార్ మీద అత్యంత గౌరవం ఉన్న వ్యక్తిగా మాట్లాడుతున్నాను నేను. ఎవ్వరికి లేదు అంత గౌరవం. ఏం గౌరవం ఉంది? నువ్వు ఒంటెద్దు పోకడలతో ఐడియాలజీని విస్మరించి ఎన్నికల్లో పాల్గొని పార్టీకి నీ వల్ల ఒక ఓటు రాలే. గతంలో వచ్చిన కన్నా 1.5 లక్షలు తగ్గినాయి. అది జరిగినాక ఒక లెటర్ రాసి ప్రజల మధ్యలో, ఆ లెటర్లో షార్ట్ కట్ మార్గాలు ఉండవు, ఐడియాలజికల్గా నీ పార్టీ పోవాలని రాసినప్పుడు, ఆ చర్చ తెచ్చినప్పుడు మళ్ళీ రెండో పొరపాటు, నువ్వు కేసీఆర్ దగ్గరికి పోతావా? రాష్ట్రంలో 10,000 గ్రామాల్లో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలు రాజ్యం రావాలని కోరుకునే అమాయక నీ తమ్ముళ్ళ దగ్గరికి వచ్చే ఇదే విశారదను నా ఇంటర్వ్యూస్లో చాలా స్పష్టంగా చెప్పారు. మాకు ఐడియాలజీ పరంగా చాలా దగ్గర భావ సారూప్యత ఉన్న పార్టీలో బీఎస్పీ ఒకటి. సో ఆ పార్టీతో మేము కలిసి నడవడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పారు. సో ఇప్పుడు రేపొద్దున మళ్ళీ బీఎస్పీతో మీరు కలిసి సార్, అదే నేను అంటున్నా, ఇంకా భవిష్యత్తులో అడుగు రావాలి కదా సార్. ఇప్పటికే అంటున్నా నేను, తెలంగాణలో బీఆర్ఎస్ తో కలిసి ఉన్న రావాలి, అది వదులుకొని రావాలి. తెలంగాణలో ఉన్న 10,000 గ్రామాల సంఘాలందరినీ కూర్చోబెడతాం మేము. సంఘాలందరం కూర్చొని మాట్లాడతారండి, రండి అన్న, మీరు అది వదిలిపెట్టి రండి అంటున్న ప్రవీణ్ గారిని ఈ వేదిక నుంచి చెప్తున్నా నేను. మీరు రండి, అన్ని సంఘాలని నేను కూర్చోబెడతా. నాకు తెలియని సంఘం లేదు, తెలియని నాయకుడు లేడు. గ్రామ స్థాయి నుంచి అందరిని తీసుకొని కూర్చోబెట్టి ఇదే స్టేట్మెంట్ విశారదన్ ఓపెన్ గా ఎలక్షన్స్ కి ముందు మీడియా ముఖంగా చెప్పుంటే క్లారిటీ వచ్చేది. ఎట్లాగో వెనక్కి రాలేడు కాబట్టి మీడియా ముఖంగా కూడా నేను చెప్పాను, మీడియా ముఖంగా చెప్పాను, మనిషితో కబురు పెట్టాను. ఆయన ఎవరిని లెక్క చేసిన పరిస్థితి రాష్ట్రం అందరికీ తెలుసు కదా సార్. నన్నేముంది, ఎవరిని కలవలే కదా, ఓకే, ఎవరిని కలుపుకోలేగా. ఆ ఫెడరల్ కాన్సెప్టే లేదా, సమాఖ్య స్ఫూర్తి లేదు కదా మనిషిలో. అందుకని రెండవ మిస్టేక్ చేస్తున్నాడు అంటున్నా. అందుకని నేనే ఉన్నానండి సార్. ఇప్పుడు ఏదో ఒక సీటు కోసం పోతే రాజ్యం కాదు సార్. ఆ రోజు కాన్షీరామ్ గారు పివి నరసింహరావు తోటి అవగాహన, 425 సీట్లు, 425 సీట్లలో 120 సీట్లు కాన్షీరామ్ ఇట్లా ఇచ్చిండు, పివి నరసింహరావు ఇట్లా అందుకున్నాడు. పివి నరసింహరావు చేతులు ఇట్లా ఉన్నాయి, కాన్షీరామ్ చెయ్యి ఇట్లా ఉంది. ఆ ఫోటో చూపిస్తాం మీకు. ఓకే, అది కాన్షీరామ్ యొక్క రాజనీతి ధురంధురుడు అంటే అది. కానీ ఇక్కడేంది, కేసీఆర్ ఒక సీట్ ఇస్తుంటే ప్రవీణ్ ఇట్లా తీసుకుంటాడు. దీన్ని కాన్షీరామ్ ఐడియాలజీ అంటారా సార్? రేపు పొద్దున డిఎస్పీ కూడా ఈ సిచ్యువేషన్లోకి రాదని ఏమన్నా అనుకోవచ్చా మేము? డిఎస్పీ కాన్షీరామ్ లాగపోతుంది, మీరు చూడండి, అది డిఎస్పీ పోయేది. అందుకని ఇక్కడ ఒకటి రఘు గారు, సమాజాన్ని మార్చేటప్పుడు కొంతకాలం వరకు నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎంత సమాజాన్ని, ఒక సమాజాన్ని విప్లవాత్మకంగా నువ్వు మార్చాలిగా ఫస్ట్. నీ భావజాలాన్ని ఎంత డంపు చేయాలి. ఇక్కడ 3.5-4 కోట్ల మంది ప్రజల మధ్య ఈ భావజాలాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోయి
ఒక విప్లవాన్ని సృష్టించి రాజ్యం వచ్చే సమయంలో ఒక పార్టీతో ఏదన్నా అలయన్స్ అయితే అది సగం సగమా లేదా ముప్పావు భాగం సింహభాగం నువ్వు తీసుకోవడమా, నువ్వే కేసీఆర్కి ఇట్లా ఇవ్వడమా, ఆ స్థాయికి ఉద్యమాన్ని ఎదిగించి అప్పుడు ఈ 4 ఏళ్ళు కష్టపడదామంటున్నా. ఈ 4 ఏళ్ళు తెలంగాణ మొత్తం కష్టపడి అన్ని సంఘాలను కలిసి కష్టపడి రాష్ట్రం అంతా కలియదిరిగి 4 సంవత్సరాలు మా కాంగ్రెస్ వద్దు, బీజేపీ వద్దు, బీజేపీ వద్దు, బీఆర్ఎస్ వద్దు, మనమే రాజ్యానికి వద్దామని తీవ్ర స్థాయిలో ఉద్యమం చేసి అప్పుడు ఎవడన్నా వస్తే మనం వాడి చేతికి ఏదో ఒక చిన్న బెనిఫిట్ చూసుకొని మనం ఎవరి చేతికి అని అట్లా మనం విసిరేసేటట్టుగా ఉండాలి. అట్లా వస్తారు మన చుట్టూ, మనమే బీసీ ఎస్సీ ఎస్టీలను పోగేస్తే. కానీ ఆ పని చేయకుండా ఒక సీట్ ఎట్లనే పార్లమెంట్లో అసెంబ్లీలో జొరబడాలంటే ఎట్లా? అందుకనే ఆ నాయకుడు ప్రవీణ్ అనే నాయకుడిని గొప్పగా చూడడానికే నేను చెప్తున్న ప్రణాళిక తప్ప ఇందులో ద్వేషమో మరొకటి కాదు. సో ఒక రకంగా ఇది మీ పార్టీకి కొంత ఊపిరి పీల్చుకునే విషయమా, ఒక అడ్వాంటేజ్గా మీరు ఏమైనా భావిస్తున్నారా ఈ జరిగిన పరిణామం? అంటే మా పార్టీకి అడ్వాంటేజ్గా ఏమొస్తుందో అనేది నేను అనను, కానీ ఆ పాపం తప్పటడుగులేసి సమాజంలో ప్రవీణ్ సారు ఈ రకంగా ఐడియాలజీని విస్మరించిపోతున్న బాధ ఉంది నాకు. మాకు స్పష్టతగా ఉంది, అటు మా ఐడియాలజీ పట్ల స్పష్టంగా ఉన్నాం. మేము ప్రజల్లోకి పోయినప్పుడు మాకు 100% క్లారిటీగా ఉన్నాడు అనే రిగార్డ్ అయితే పెరుగుతుంది 100%. అంటే మొన్నటిదాకా బీఎస్పీ డిఎస్పీ ఇద్దరు ఉన్నారు. సో ఎటు ఓటేయాలి అన్న ఒక ఆలోచన ఉన్న వాళ్ళకి ఇప్పుడు మీరు ఒక సరైన వేదికగా కనిపిస్తున్నారా? కనిపించవచ్చు. అంటే కొంతమంది ప్రజలైతే అంటున్నారు మీరు స్టాండ్ మీద ఉన్నారని అంటున్నారు మమ్మల్ని ప్రజలైతే. సో మాలాంటి వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఒక ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇది ఎంతవరకు సాధ్యం? వీళ్ళు కూడా ఒక బీసీ సంఘాలు, దళిత సంఘాలు ఒక సంఘంలాగా మిగిలిపోతారా చివరికి అదే మిగులుతుంది కదా. ఇప్పుడు చేసుకున్న ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు ఎవరి మీద ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది మీరు అన్నట్టుగా. ఇప్పుడు ప్రవీణ్ సార్ లాంటి వాళ్ళు బలపడితే, మాయావతి మేడం లాంటి వాళ్ళు బలపడితే ఆ బలం మనలాంటి అందరి మీద, సమాజంలో పోరాడే శక్తులందరి మీద ఉంటుంది ఆ గౌరవం. ఆటోమేటిక్గా దాని ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. నువ్వు ముందుండి పెద్ద వ్యక్తిగా ఉన్న ప్రవీణ్ సారు ఆయన ఇలాంటి స్టెప్స్ తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా ఆ ఓవరాల్గా దాని ఇంపాక్ట్ కూడా అందరి మీద పడుతుంది సార్, పడుతుంది. మీ పోరాటం ఎన్నేళ్ళకి ఫలితం ఇస్తుందని అనుకుంటున్నారు మీరు? అవకాశం ఉందా? ఒక రెవల్యూషన్ వచ్చే అవకాశం ఉందా? 100% వస్తుంది. 100% రెవల్యూషన్ వస్తుంది. అంటే ట్రూత్కున్న పవరే అది కదా. ఇప్పటివరకు సమాజంలో జరుగుతున్న మార్పులన్నీ అట్లనే ఉంటాయి కదా సార్. మార్పులు అంటే అంత అసహజమైన అబద్ధాల పాలిటిక్సే కదా. ట్రూత్ వాల్యూ ఎక్కడుంది రాజకీయాల్లో? ట్రూత్కి వాల్యూ లేదు, కానీ ఒక దశకు వచ్చేసరికి ట్రూతే ఫైనల్ అయిపోద్ది. ఓకే, అది ఒక పీక్ స్టేజ్కి వచ్చింది. సమాజం ఇట్లా మారుతుందని కూడా చాలా మంది అంచనా వేశారు మహానుభావులు. అందుకని ఇది సార్. అయితే నేనేమంటున్నానంటే పొత్తు కానీ అలయన్స్ కానీ మళ్ళొక్కసారి చెప్తున్నాను సార్, అలయన్స్లకి పొత్తులకి వ్యతిరేకం అనేది కాదు. తెలంగాణలో 4.5 ఏళ్ళు ఒక ఉవ్వెత్తున ఆకాశమంత అంబరమంత ఎత్తున బహుజన ఉద్యమాన్ని అందరూ నాయకులను కలిసి సృష్టించి దాన్ని ఒక పెద్ద మూమెంట్ లాగా మార్చి అధికారం వచ్చే స్థాయికి పోయినప్పుడు ఎవడన్నా ఒకటిద్దరు వస్తే అప్పుడు అలయన్స్ పోతే అది బాగుండే, కానీ నీ ఒక్క ఎమ్మెల్యే ఎంపీ సీటుకి బాగాలేదనేది. ఎనీవే, థ్యాంక్ యూ విశారదన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది డాక్టర్ విశారదన్ మహారాజ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.